హలో ఫ్రెండ్స్, మొత్తానికి 2023 చివరి దశకైతే వచ్చేసాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఐపీఎల్, వరల్డ్ కప్ అలాగే ఇంకొన్ని సినిమాలు తప్పించి ఇంకేం కనిపించట్లా. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు డిసప్పాయింట్ చేశారు. ఇటు వరల్డ్ కప్లో వద్దులే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాట్లాడితే బాధ తప్పించి ఇంకే ఉండదు. ఇంకా సినిమాల విషయానికి వస్తే కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి అండ్ ఇంకొన్ని వరస్ట్ సినిమాలు కూడా వచ్చాయి అనుకోండి. కొన్ని సినిమాలు అయితే ఏంట్రా మాకు ఈ బాధ అనేలా కూడా అనిపించాయి. సో ఈ రోజు వీడియోలో 2023లో రిలీజ్ అయిన వర్స్ట్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందే చెప్తున్నాను, నేను ఒక జనరల్ సినిమా ఆడియన్ లాగే ఈ సినిమాలు అయితే పిక్ చేశాను. మీలో చాలా మంది అనొచ్చు, అబ్బా అంత దమ్ముంటే నువ్వు తీరే సినిమా అని చెప్పి. నేను అది చేయలేను కాబట్టి ఇది చెప్తున్నాను. అండ్ లిస్ట్లో నేను ఏదైనా సినిమా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా పేరుని కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. బోలాశంకర్ ఏ సినిమా లిస్టులో అయినా సరే బాస్ ముందుంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేవాడిని. ఎందుకంటే ఆయన మీద ఉండే అభిమానం అలాంటిది. కానీ ఈ లిస్టులో కూడా బాసే ముందుంటాడని చెప్పి అసలు ఊహించలేదు. శక్తి లాంటి టీవీ టవర్ రాడ్ని తీసినా కానీ బాస్ మాత్రం మెహరాన్ నమ్మి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు. ప్రమోషన్లో మెహరాన్న మాటలు కూడా మామూలుగా లేవండి. అఫ్ కోర్స్ శక్తికి కూడా ఎలాంటి బిల్డప్ ఇచ్చాడు అనుకోండి. కానీ బాస్ కదా, ఆయన జడ్జిమెంట్ మీద కాస్త నమ్మకం అయితే ఉంది. కానీ చిరంజీవి గారి జడ్జిమెంట్ కూడా పూర్తిగా రాంగ్ అయిపోయింది. వేదాలం స్టోరీ చాలా అంటే చాలా ఓల్డ్. మళ్ళీ దాన్ని రీమేక్ చేయటం, అది కూడా మెహరాన్తో. చెప్పాలంటే చిరంజీవి గారు అన్ని విధాలుగా అవకాశం ఉన్న మిస్టేక్స్ అయితే చేశారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే థియేటర్లో చూసే సాహసం అయితే నేను చేయలేదు. అందుకని ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూశాను. ఈ సినిమాని చాలా మంది రీమేక్ చేయడం వల్ల ఫ్లాప్ అయిందని చెప్పి అంటుంటారు. కానీ ఎంత ఓల్డ్ స్టోరీని రీమేక్ చేసినా కానీ తీసే విధానం బాగుంటే అది హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓల్డ్ స్టోరీ అయినా కానీ ఆడియన్స్కి కాస్త కొత్తదనం చూపించుంటే బాగుండేదేమో. బట్ ఈ సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది. చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్, ఆయన డైలాగ్స్ బాగున్నా కానీ మిగతా అది మాత్రం ఫ్లాప్ అయిపోయింది. మెహరాన్న స్క్రీన్ ప్లే మీద అసలు ఇంట్రెస్టే పెట్టలేదేమో. ఇంకా తమన్నా, కీర్తి సురేష్ దగ్గరికి వస్తే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేసుకుని వెళ్ళిపోయారు. అసలు ఎలాంటి ఒక రొటీన్ మా స్టోరీకి ఉండాల్సింది మెయిన్గా కామెడీ అండ్ సాంగ్స్. కానీ ఈ సినిమాలో ఆ రెండు కూడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా అటర్ ఫ్లాప్ అవటం మంచిది. ఎందుకంటే బాస్ ఇంకోసారి ఇలాంటి రీమేక్స్ జోలికి వెళ్ళడం. నెంబర్ 2 స్పై. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ మీద హోప్స్ అనేవి బీభత్సంగా పెరిగిపోయినాయి. ఆ హోప్స్కి తగ్గట్టే నిఖిల్ కూడా సినిమాలు తీస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. స్పై ట్రైలర్ చూసిన తర్వాత ఇంకో కొత్త రకం కాన్సెప్ట్తో హిట్ కొట్టేశాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయ్యాయి. సరే, సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీ అని చెప్పి ఏదో అన్నారు కదా అని చెప్పి ఓటీటీలో రిలీజ్ అవగానే చూశాను. నాకు మాత్రం ఫస్ట్ ఒకటే అనిపించింది, హాలీవుడ్ హిట్ యాక్షన్ మూవీస్ కొన్ని ఉంటాయి, లైక్ మిషన్ ఇంపాసిబుల్, జాక్రెన్ వెబ్ సిరీస్, ఇలాంటి ఎన్నో హిట్ మూవీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మిక్స్ చేసి కొట్టాడేమో అన్నట్టు అనిపించింది నాకైతే. పోనీ ఆ మిక్సీలో వేసింది ఏమైనా బాగా కలిసిందంటే అస్సలు కలవలేదు. అసలు ఈ సినిమాకి హైప్ రావడానికి కారణమే సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ. కానీ ఈ సినిమాలో దాని గురించి అసలు ఏముండదు. ఏదో ఆయనకు సంబంధించిన సీన్లు ఒక 2 అలా పెట్టి వదిలేస్తారు. చెప్పాలంటే వాటితో సినిమాకి అసలు సంబంధం ఉండదు. యాక్చువల్గా స్పై మూవీ అంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉండాలి. కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచే చాలా అంటే చాలా డల్గా ఉంటుంది. ఒక రొటీన్ సినిమా స్టోరీని కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా చూపించి ఓవరాల్గా సినిమాని కాదు వెరీ బ్యాడ్ చేశారు. నెక్స్ట్ స్కంద. బాగానే సారీ ఇక్కడ డైలాగ్ వేరు అనుకోండి. నేను సినిమాలు చూస్తాను, దాంతోపాటు యూట్యూబ్లో కూడా వీడియోని ఎడిట్ చేస్తూ ఉంటాను. సో బేసిక్గా ఎడిటింగ్ చేస్తాను కాబట్టి కొంచెం గొప్ప ఎడిటింగ్ మీద కాస్త ఐడియా అయితే ఉంది. మరి టాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలతో మూవీస్ తీసిన బోయపాటి గారికి ఏ రేంజ్లో ఐడియా ఉండాలి చెప్పండి. నాకు తెలిసి బహుశా ఎడిటింగ్ టైంలో ఆయన అక్కడ ఉండుండ్రు, ఎవరికొవరికి ఇచ్చేసేసి టూర్కి వెళ్ళి ఉంటారు. మరి లేకపోతే ఏంటి చెప్పండి, సినిమాలో ఎక్కడ చూసినా కానీ మిస్టేక్సే కనిపిస్తూ ఉంటాయి. అసలు తలకు దెబ్బ తగిలితే జుట్టుకి బ్యాండేడ్ వేయడం ఏంటి? దానికంటే జ్వరం వచ్చిందని చెప్పేసి తడిగుడ్డ ఒకటి తలకు కట్టినా కానీ బాగుంటుందేమో. అసలు ఒక షాట్లో అయితే హీరో రామ్ ప్లేస్లో బోయపాటి గారు కనిపిస్తారు. ఇంక చెప్పుకుంటూ పోతే ఇలాంటి మిస్టేక్స్ సినిమాలో మీకు చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ సినిమాని బోయపాటి గారు రామ్ కోసం అయితే తీయలేదు, మేమర్స్ కోసం తీశారు. సినిమా మొత్తంలో ఆ ఫైర్ బాల్ని హ్యాక్ చేసి క్రాక్ చేసే డైలాగ్ ఉంటుంది చూడండి, అదొక్కటి చాలు, బాగానే ఎక్స్ట్రాలు వద్దులే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సినిమా మొత్తం చూశాను, నాకు స్టోరీ అయితే అసలు గుర్తులేదు. నాకు గుర్తుందల్లా ఒకటే, క్యారెక్టర్లు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు, గాలి వస్తుంది, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, అంతే. చెప్పాలంటే మ్యాక్సిమం సినిమా మొత్తం ఇదే ఎఫెక్ట్తో ఆయన తీయడం జరిగింది. నరికినా షాకే, డైలాగ్ చెప్పిన షాకే, నవ్వినా షాకే. సో బేసిక్గా ఏంటంటే రామ్ డాన్స్ అండ్ అలాగే కొన్ని ఫైట్స్ తప్పించి సినిమాలో ఇంకేం లేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నా మైండ్లో అయితే ఒకటే రన్ అవుతుంది, అసలు ఈ సినిమా ఎందుకు తీశారా బాబు అని.
కిక్ సినిమాలో ఓసరవెల్లి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. చెప్పాలంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు హీరోస్ ని చాలా అంటే చాలా డిఫరెంట్ గా చూపించారు. సో ఏజెంట్ మూవీలో కూడా అఖిల్ ని ఇలా డిఫరెంట్ గా చూపించారని చెప్పి అతని చేత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేపించారు. అబ్బో మామూలుగా లేదనుకోండి. ఆ బాడీ, ఆ జుట్టు అసలు ఓవర్ ది టాప్ అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. అఖిల్కి మొట్టమొదటి హిట్ పడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ హిట్ మాట పక్కన పెడితే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమా బాగోపోయినా హీరో క్యారెక్టరైజేషన్ అయినా బాగుంటుందంటే అది కూడా లేదు. అఖిల్ అంత కష్టపడి చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి అసలు ఫలితం లేకుండా పోయింది. సినిమాలో ఇంకో మెయిన్ రోల్ చేసిన మమ్ముట్టి గారు బాగా యాక్ట్ చేసినా కానీ అది సినిమాకి పెద్దగా అయితే హెల్ప్ అవ్వలేదు. అసలు ఒకనొక టైంలో అయితే కిక్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి అయినా ఈ సినిమా తీసింది అని చాలా మందికి డౌట్ కూడా వచ్చి ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో అఖిల్ గారికి సక్సెస్ వచ్చి మంచి పేరు తెచ్చుకున్నా కానీ అఖిల్ కెరియర్లో వర్స్ట్ సినిమాస్లో మాత్రం ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది. నెక్స్ట్ శాకుంతలం. మామూలుగా అయితే సినిమాలు తీయటం గుణశేఖర్ గారికి కొట్టిన పిండి. కానీ ఎందుకో ఈ సినిమాలో అయితే ఆయన తన మార్క్ని చూపించలేకపోయారు. విఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ సెట్స్, మేకప్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. నాకైతే స్టేజ్ మీద డ్రామాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ డ్రామా చూసిన ఫీలింగ్ వచ్చింది. అదేంటో మరి సమంత గారు బాగా పర్ఫామ్ చేసినా కానీ అసలు ఆ క్యారెక్టర్ ఆమెకి సూట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది నాకు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా సెట్ అవ్వలేదు. సమంత డైహార్డ్ ఫ్యాన్స్కి తప్పించి ఈ సినిమా ఎవరికైతే పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ మామ మసీంద్రా. మీరు నమ్ముతారో లేదో ఈ సినిమా గురించి న్యూస్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. అంటే హోప్స్ పెట్టుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా డైరెక్టర్, అదే అమృతం సీరియల్ యాక్ట్ చేశారు కదా హర్షవర్ధన్, ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈయన పెద్ద డైరెక్టర్ కాకపోయినా కానీ గుండె జారి గల్లంత అయింది సినిమాకి ఈయన రైటర్గా అలాగే కమెడియన్గా కూడా పనిచేశారు. సో డైరెక్షన్ కూడా బాగా చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. నెక్స్ట్ కారణం వచ్చేసి సుధీర్ బాబు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఈగో లేకుండా కష్టపడుతూ కాస్త వెరైటీ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో సుధీర్ బాబు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ మీద నమ్మకంతో ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అండ్ ఫైనల్ రీజన్ వచ్చేసి ఈ సినిమా పోస్టర్లో సుధీర్ బాబు గారు డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు. సో ఆయన గెటప్తో మూవీ మీద ఎక్సైట్మెంట్ని అలాగే ఏదో కొత్త కాన్సెప్ట్ని ప్లాన్ చేస్తున్నాడని చెప్పి అందరూ ఎగరగా వెయిట్ చేశారు. కానీ మీకు ఈ కారణాలు చెప్పినంతసేపు పట్టలేదు థియేటర్లో తలపట్టుకోవడానికి. స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండదు, క్యారెక్టర్ల మధ్యలో కనెక్షన్ ఉండదు, అంతా గజిబిజిగా ఉంటుంది. సుధీర్ బాబు 3 క్యారెక్టర్స్లో పరశురామ్ క్యారెక్టర్ బాగానే చేశారు. ఆ మిగిలిన 2 క్యారెక్టర్స్ని ఏదో చేయాలన్నట్టు చేశారు. హీరోయిన్స్ ఇద్దరు కూడా పర్లేదని చెప్పి అనిపించారు. ఇంకంతే, ఏం లేదు చెప్పడానికి. సినిమా ఫస్ట్ లుక్ చూసి దాన్ని నమ్మకూడదంటానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే స్టోరీ మంచి స్టోరీనే, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే డైరెక్టర్ పూర్తిగా ఫ్లాప్ అయిపోయాడు. నెక్స్ట్ రామపానం. ఈ సినిమాను కూడా నేను ఓటీటీలో చూడటం జరిగింది. సాహసం, ఒక్కడున్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే గోపిచంద్ గారి కెరియర్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కానీ ఆ టైంలో ఆయన టచ్ చేసిన సినిమాలకి ఆడియన్స్ పెద్దగా ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. పాప ఇంకా గోపిచంద్ గారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అదే ఓల్డ్ రొట్ట స్టోరీని ఆయన ఒకటి సెలెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఆ స్టోరీనే రామబాణం. అసలు ఈ సినిమా ఎంత వరస్ట్ అంటే కామెడీకి ఏడుపు వచ్చేస్తుంది, ఫైట్స్కి నవ్వు వస్తుంది. ఇక సాంగ్స్ గురించి అంటారా, నాకైతే తెలీదు, ఎందుకంటే స్కిప్ కొట్టేస్తాం కదా. సో బేసిక్గా ఏంటంటే గోపిచంద్ గారు లాంటి క్యాలిబర్ ఉన్న యాక్టర్ చేయాల్సిన సినిమా అయితే ఇది కాదు. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆదిపురుష్. నన్ను ఈ సంవత్సరం బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఆదిపురుష్ అని చెప్పాలి. నా దృష్టిలో రామాయణం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ. రామాయణ్ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ అని చెప్పి ఒక కార్టూన్ షో వచ్చేది. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన బాలరామాయణం, దీంతో పాటు హనుమాన్ అని చెప్పి ఒక సినిమా ఉంది, దానికి చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. సో ఈ 3 సినిమాలని చిన్నప్పుడు నేను చాలా ఎక్కువగా చూసేవాడిని. మెయిన్ గా రామాయణ్ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ ఉంది కదా, ఈ సినిమా ప్రతిసారి నేను చూసేవాడిని. సో ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత ఆదిపురుష్ చూసిన వెంటనే నిజంగా చెప్పాలి భయ్యా, నాకు చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. రామాయణాన్ని వెరైటీగా చూపించాలని చెప్పి అనుకున్నారు. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చూపిస్తే బాగోదు కదా. ప్రభాస్ లాంటి పర్ఫెక్ట్ కట్అవుట్ ఉన్న రాముడిని పెట్టి CGI తో తన లుక్స్ ని చెడగొట్టారు. ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. 500 కోట్లు పెట్టి వరస్ట్ VFX చేయడం కంటే ప్రభాస్ తో పాటు తోటి యాక్టర్స్ ని రియలిస్టిక్ గా చూపించి ఆ VFX ఏదో నార్మల్ గా చేసినా కానీ సినిమా చాలా అంటే చాలా బాగొచ్చుండేదేమో. రామాయణం లాంటి ఎపిక్ స్టోరీ, అది కూడా VFX తో అంటే ఖచ్చితంగా అదంతా డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్షన్ పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది.
ఆదిపురుష్ ఓపెనింగ్స్ ని బాగానే రాబట్టింది. అఫ్ కోర్స్ ప్రభాస్ ఉంటే ఓపెనింగ్స్ రాకుండా ఎందుకంటే చెప్పండి. కానీ ఆ తర్వాత నెగిటివ్ టాక్ బాగా వచ్చేసింది. సినిమా బాగా డౌన్ అయిపోయింది. నాకు తెలిసి ప్రభాస్ కెరీర్లో ఇది ఒక బ్లాక్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది జస్ట్ సినిమా కాదు, రామాయణం. శ్రీరాముడు లాంటి ఐకానిక్ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ ఆ క్యారెక్టర్తో హిట్ కొట్టలేకపోవడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. కానీ ఆ డిసప్పాయింట్ మొత్తాన్ని మర్చిపోయేలాగా డైనోసార్ థియేటర్లోకి ఎంటర్ అయింది. ఆల్రెడీ థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోయినాయి. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లో నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా కుర్చీలో కూర్చోరు. ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయి. ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించాడు నీల్ మామ. నాకు తెలిసి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ నీల్ మామకి గోల్డ్ టెంపుల్ ఒకటి కట్టిస్తారు. సరే నీల్ మామకి గోల్డ్ అంటే అంత ఇష్టం ఉండకపోవచ్చు. సో గోల్డ్ మైన్స్లోనే ఒక మంచి టెంపుల్ని అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి ఈ రేంజ్లో ప్రభాస్ని అండ్ ప్రభాస్ కట్అవుట్ని కరెక్ట్గా యూజ్ చేసింది ఏకైక డైరెక్టర్ నీల్ మామ అని చెప్పాలి. అసలు ప్రభాస్ అక్కడ చేయాల్సిన పనే లేదు, జస్ట్ అలా నిలబెట్టే విజిల్స్ వేపించాడు నీల్ మామ. నాకు తెలిసి ఇప్పటికే మీలో చాలా మంది సినిమా చూస్తుంటారు. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా సలార్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.